నిర్మించి వారికి అందజేయాలన్నారు. ఈ పోటీలలో పాల్గొనే వారు తమ వివరాలను అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు చారవాణి 9381706788 ను సంప్రదించాలన్నారు. మంచి కార్యక్రమాలు పీకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ మణిబాతని క్రియేటివ్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో లఘు చిత్రాలని నిర్మించడానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఈ సామాజిక స్పృహ మనకి ప్రజలకి ఏవైతే కావాలో అటువంటి కాన్సెప్ట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆ లఘు చిత్రాలు 10 నిమిషాలకి దాటకుండా ఉండే విధంగా ఈ యొక్క క్రియేటివిటీతో నిర్మించిన దాంట్లో మొదటి బహుమతి, ద్వితీయ, తృతీయ అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో వారు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడూ ఉంటుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే చాలామంది స్కిల్స్ ఉంటాయి, చాలామందిలో కళాత్మకమైన దృష్టి ఉంటుంది. వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది కళాకారులు వెనకబడిపోతున్నారు. మరి అటువంటి మంచి సామాజిక ప్రభుత్వ మంచి కళాకారుల్ని ముందు తీసుకురావడం కోసం క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకుని మరి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి లఘు చిత్రాలని, షార్ట్ ఫిల్మ్స్ని నిర్మించి మంచి బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ పీకే ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సార్. పీకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ మణిబాతని క్రియేటివ్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో లఘు చిత్రాలని నిర్మించడానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఈ సామాజిక స్పృహ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ అన్నపూర్ణదేవిగా ఈ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో అమ్మవారికి ఈ రోజు ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరికీ లభిస్తాయని, వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు నమస్కారం చేయండి అందరూ కూడా. అమ్మవారి స్వరూపాన్ని తెలుసుకోండి, అమ్మవారికి చూడండి, నమస్కారం చేస్తూ చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మత మానవవాదం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయ సేవలను స్మరించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సురేంద్ర గారు ఒకసారి స్లోగన్ ఇవ్వండి. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఈ దేశంలో ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల ప్రజలకి ప్రభుత్వం యొక్క సేవలు అంటే అంత్యోదయ పథకాలు అందాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
జయంతి వేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఏదైతే భారతీయ జనసంఘం ఉందో దాదాపు 15 సంవత్సరాల పాటు దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అధ్యక్షుడైనటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఇవాళ భారతీయ జనతా పార్టీ కింద స్థాయి ప్రజలకు అనేక అంత్యోదయ పథకాలు చేపట్టింది అంటే దానికి ఆ రోజు రాసినటువంటి ఏకాత్మత మానవతావాదం అయినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఒక ఆదర్శంగా మనంతా కూడా భావించవచ్చు. ఆయన ఒక సిద్ధాంతకర్త, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కోసం పరితపించినటువంటి వ్యక్తి. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలోని గంగమ్మ దేవాలయంలో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కాణిపాకం వెంకటేష్ పేరు మీద ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. పెద్దమ్మ తల్లి గంగమ్మ దేవాలయం ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి గంగమ్మ దేవాలయ గోపురం పునర్నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమంలో కొత్తపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మునియప్ప, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వాసు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బాపట్ల కలెక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఎంఆర్ఓ గోపీకృష్ణ, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాస్కులు ఇస్తున్నారు. పక్కనండి మీరు కార్మికులందరికీ కూడా గ్లౌజెస్ అవి మాస్కులు ఇస్తున్నారు. పక్కనండి మీరు కార్మికులందరికీ కూడా గ్లౌజెస్ అవి మాస్కులు ఇస్తున్నారు. పక్కనండి మీరు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇండిగో విమానం ఫ్లైట్ నెంబర్ 6A816 ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానానికి పక్షి ఢీకొట్టింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని చాకచక్యంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో దోచుకున్న నిధులు రికవరీ చేసి అచ్యుతాపుర గ్రామంలో త్రాగునీరు పారిశుద్ధ్యానికి ఖర్చు చేయాలి అంటూ మాజీ ఎంపీటీసీ నల్లల వెంకన్నబాబు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం అచ్యుతాపుర గ్రామ పంచాయతీ నుండి దోచుకున్న 15,36,905 రూపాయల సంబంధిత అప్పటి సర్పంచ్ కోలా విజయలక్ష్మి ఆస్తుల నుండి రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం రికవరీ చేయాలని అన్నారు. దీనికోసం అర్థం అవటలేదు అంటున్నారు. కానీ ఈ 16 లక్షలు మా గ్రామానికి వస్తే మేము బోల్డ్ డెవలప్ చేయొచ్చు, డ్రైన్లు కట్టొచ్చు, తాగడానికి నీళ్లు, బోర్లు ఇవన్నీ చేయొచ్చు. కానీ దీన్ని వెంటనే తక్షణం ఈ డబ్బులు కట్టించాలని అధికారులని కోరుతాం. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది ఎన్నాళ్ళు ఆగింది. కారణం దేనికోసం అర్థం అవటలేదు. అధికారులు కట్టించలేరా ఈ డబ్బుని? ఆల్రెడీ కట్టమని నోటీసులు వచ్చినప్పుడు కూడా అధికారులు దీన్ని కట్టించకపోవడానికి కారణం ఏంటి అన్నది ప్రజలకు అర్థం అవటం లేదు. గ్రామ ప్రజలు దీన్ని వెంటనే తక్షణం ఈ 16 లక్షల రూపాయలు కట్టితే మా గ్రామం కనీసం తాగడానికనే నీళ్ళు ఉంటాయని మేము కోరుతున్నాం. పనిచేశారు. అయితే మీరు ఎంపీటీసీగా పదవిలోకి వచ్చే ముందే కోలా విజయలక్ష్మి గారు అనే ఒక సర్పంచ్ గారు సుమారు 17 లక్షల రూపాయలు ఎంతో దుర్వినియోగం చేశారని జిల్లా అధికారులు ఎంక్వైరీలో తేలింది. 1+1 అంటే అప్పటి కార్యదర్శి సర్పంచ్ గారి సమక్షంలో కట్టాలని ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కట్టలేదని నిన్న ఈఓపీఆర్డీ గారు, అదే డిప్యూటీ ఎండీఓ గారు ఊళ్ళోకి వచ్చి నోటీసులు ఇచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు. అసలు గ్రామ ప్రజాప్రతినిధులు ఏం జరిగిందంటారు? మీ అభిప్రాయం ఏంటి అది నిధుల దుర్వినియోగం మీద? ఈ నిధుల దుర్వినియోగం జరిగినది కరెక్టే, కానీ అది ఇప్పుడు దాకా కట్టలేదన్న సంగతి మాకు తెలియదు. కానీ నిన్న మా ఎండిఓ ఆఫీస్ నుంచి వచ్చేనే కానీ మాకు తెలియలేదు. కానీ ప్రజల సొమ్ములు అలాగ వాడేసుకుని ఇన్నాళ్ళ దాకా గవర్నమెంట్ ఊరుకుందంటే ఎందుకు ఊరుకున్నది అన్నది మాకు తెలియదు. కాబట్టి ప్రజలు ఇప్పుడు మనకి ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని మన కుర్చీలో కూర్చోబెట్టారు కదా అని మన ప్రజల సొమ్ములు మనం తినేయకూడదు. దాన్ని ప్రజల కోసం మనం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో గురువారం శ్రీ 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 మాతా ఆల్తిపేరంటాల తల్లికి 1.5 కేజీ వెండి కిరీటం కీర్తిశేషులు సతివాడ నరసింహులు నారాయణమ్మ జ్ఞాపకార్థం కుమారుడు సతివాడ తిరుపతి పార్వతి దంపతులు మనవళ్లు సత్యనారాయణ పెద్ది లక్ష్మీ గణపతి రమాదేవి వెండి కిరీటం బహుకరించారు. ఆల్తిపేరంటాళ్ల తల్లి కోరిన కోర్కెలు తీర్చిన కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారం అని ప్రాంత వాసులు నమ్ముతారు. కార్యక్రమంలో సతివాడ బుచ్చం నాయుడు, చాపాన నారాయణరావు, సతివాడ నారం నాయుడు, సతివాడ వెంకటరావు పాల్గొన్నారు. ఆల్తిపేరంటాలమ్మ తల్లి మెంటాడ మండలం జైతి గ్రామం శ్రీ శ్రీ మాత ఆల్తిపేరంటాలమ్మ తల్లికి కోర్కులు తీర్చే కల్పవల్లి శ్రీ ఆల్తిపేరంటాలమ్మ తల్లి ఆ తల్లి దగ్గర కోరుకుని జరిగిందని సతివాడ తిరుపతి నాయుడు పార్వతమ్మ దంపతులు వచ్చి ఈరోజు ఆ తల్లికి వెండి కిరీటం 1/2 కేజీ చేయించడం జరిగింది. అందుకుగాను వారికి వారి కుటుంబానికి ఆ తల్లి అష్టైశ్వర్య సర్వభోగ్యాలు ఇచ్చి సర్వదా రక్షించాలని మరి ప్రార్థిస్తున్నాం. అలాగే చాలామంది భక్తులు ఎవరి కోరికలు వారికి తీరుస్తున్నాయని ప్రతి ఒక్కరూ ఆ గుడి దగ్గర సమర్పించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి 5-6 కుటుంబాలు మొత్తం వచ్చి ఈ కార్యక్రమాల్లో జయప్రదంగా చేస్తారని మరి ప్రార్థిస్తున్నాం. మాకు ఆల్తిపేరంటాలమ్మ తల్లి అంటే నమ్మకం. మేము కోరుకున్న కోరికలన్నీ ఈ అమ్మవారు తీర్చినట్టు మాకు నమ్మకం అయింది. అందుకని మేము వెండి కిరీటం 1/2 కేజీ చేయించి ఈ అమ్మవారికి సమర్పించాం. తల్లి అయిన మహా మాది మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గం జైతి గ్రామం అండి. మా జైతి గ్రామంలో వెలిసిన శ్రీ మాతా ఆల్తిపేరంటాల తల్లి భక్తులందరికీ కూడా చాలా ఇష్టమైన తల్లి. ఇప్పటికీ కూడా చాలా మంది భక్తులు మన్ననలు పొందుతూ వాళ్ళు కోరిన కోరికలను నెరవేరుస్తూ వాళ్ళు వెండి కిరీటాన్ని తగిలించడం వల్ల మా గ్రామంలో భక్తులు పెద్దలు అందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి భక్తులు ఇంకా సహాయ సహకారాలు చేయాలని వారికి ఆ తల్లి అష్టైశ్వర్య సర్వ సౌభాగ్యాలు ఇచ్చి వందే గురు పరంపరాం శ్రీ మహాగణాధిపతే నమః. ఉదయ పురుషోత్తమదోక్త్యా నారదోచితాజనార్దన ఉపేంద్రర్య శ్రీ కృష్ణాయ నమః. ఉమామేశ్వరాభ్యా నమః. మెంటాడ మండలం జైతి గ్రామం శ్రీ శ్రీ మాత ఆల్తిపేరంటాలమ్మ తల్లికి కోర్కులు తీర్చే
కల్పవల్లి శ్రీ ఆల్తి పేరంటలమ్మ తల్లి ఆ తల్లి దగ్గర కోరుకున్నది జరిగిందని సతివాడ తిరుపతి నాయుడు పార్వతమ్మ దంపతులు వచ్చి ఈరోజు ఆ తల్లికి వెండి కిరీటం 1/2 కేజీ చేయించడం జరిగింది. అందుకు గాను వారికి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ భవన్ లో స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన ఓర్చుకోలేక ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు అవినీతికి ఆక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ నాయకులకు జైలులో ఇందిరమ్మ ఇళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెడ్డి ఇటున్న దాని పేరు భగత్, ఇంకొక రవీంద్ర కుమారు, వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. అసలు వచ్చిన గొడవ ఏందనే దాని మీద. ఆ రోజు జరిగిన సంఘటన ఏంది? సుమన్ సాయి సుద్దినటువంటి పంచాయతీ పెట్టుకుంటారు, స్నేహితుల మధ్య జరిగిన కొట్టాడు. అది యూరియా కోసము లేకపోతే పొలిటికల్ కూడా కాదు. ఆ సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ, కొత్తపల్లి 2 సిట్టింగ్ షాపులు ఉంటాయి. ఆడ 10-12 ఒంటి గడ తాక్కుంటా కూర్చుంటారు. అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది. అక్కడ ఇద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ ఏంది, కొట్టుకున్నారు, అయిపోయింది. ఫస్ట్ సాయి సిద్ధనేటోడికి పోయి వాడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు. కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది? సుమన్ మీద అయింది కేసు. సుమన్ మీద కేసు అయింది. అంతకు ముందు ఏం జరిగింది? ఈ సాయి సిద్ధనేటోడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆ సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతాడు. పోతుంటే తల్లి అడ్డం వస్తుంది, అమ్ములు అనే అడ్డం వస్తుంది, తండ్రి అడ్డం వస్తాడు. వస్తే వాళ్ళ విచక్షణారహితంగా కొట్టి వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు 78,000. ఎమ్మిగనూరులో ప్రముఖ ఫ్యాషన్ కాసం షోరూమ్ ను సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. షోరూమ్ లో అన్ని వయసుల వారికి సరిపోయే చీరలతో సహా అనేక రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కాసం సంస్థల చైర్మన్ కాసం నమశివాయ మాట్లాడుతూ ఎమ్మిగనూరులో కాసం ఫ్యాషన్ షో ప్రారంభించామన్నారు. తమ సంస్థ వరంగల్లో మొదటి స్టోర్ ను ప్రారంభించిందని, అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా తమ స్టోర్స్ ఓపెన్ చేశామని తెలిపారు. ఆడియన్స్ రిసెప్షన్ చాలా మంచిగా ఉంది. అందరూ కూడా చాలా అండ్ కసం ఫ్యాషన్స్ 21st స్టోర్ ఇది, జస్ట్ విదిన్ 4 years. సో కంగ్రాచులేటింగ్ దెమ్ అండ్ విషింగ్ దెమ్ 500,000 more stores very soon. అండ్ ఇక్కడ ఐ థింక్ 150 మందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు. సో ఇట్స్ వెరీ నైస్ థింగ్. చాలా బాగుంది, మళ్ళీ వస్తాను. ఏ మూవీలో చేస్తున్నారు? సో కలెక్షన్స్ కూడా చాలా బాగుంటుంది, ఆఫర్స్ డిజైన్ అన్ని చాలా బాగుంది. ఎమ్మిగనూరు ప్రజలకు ఇవాళ ఒక గొప్ప శుభవార్త. మాది కాసం పుల్లయ్య అని 1945లో మా ఫర్మ్ స్టార్ట్ అయింది. 1986లో వారు చనిపోయారు. 86 నుంచి నేను, మా అన్నదమ్ములము, మా అబ్బాయి అందరం కూడా ఈ కాసం పుల్లయ్యది. కాకినాడ జిల్లా పేరవరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకుల ఇల్లు దగ్ధమైంది. ఇంటిలో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. కట్టుబట్టలతో వీధి పాలయ్యారు వేమగిరి చక్రమ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సాయం కోరుతున్నారు. ఫోన్ చేశారు, ట్యాక్సీ పెట్టి రమ్మని చెప్పండి అని చెప్పాను. మరి అలా
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం సచివాలయం నందు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయించి వారికి కొత్త బట్టలు పంపిణీ చేసి అనంతరం చెట్లు నాటి రోడ్లను శుభ్రపరిచి గ్రామాలను వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్పీడ్ వస్తున్నారు, స్లోగా స్లోగా దూరం పైన కొట్టుకోండప్పా. కోసం బాగా కనబడుతుంది. ఇస్తాను ఓకే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం సచివాలయం నందు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యం ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా అందించాలనే సదుద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కావున స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులు స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రొద్దం మండల స్థాయి అధికారులు, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, మన గౌరవ మంత్రులైన సత్తమ్మ గారికి మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని నిర్వహిస్తున్నాను. నా పేరు ఆనంద్ సార్. నేను రాష్ట్రాలు సంవత్సరంలో ప్రభుత్వం రావడం జరిగింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు, స్మార్ట్ కార్డ్స్ అవన్నీ కూడా సెక్రటరీ ఎంప్లాయీస్ ద్వారా మరియు డీలర్ల ద్వారా పంపిణీ జరుగుతుంది. నిన్నటి వరకు కూడా మా మండలం కేవలం 12 మాత్రమే డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉన్నాయి. ఈ రోజు నుంచి ఇంకా రాత్రి జేసీ గారు జూమ్ మీటింగ్ లో కంపల్సరీ ఈ రోజు నుంచి ఇంప్రూవ్ చేయమన్నారు డిస్ట్రిబ్యూషన్ కూడా. కాబట్టి మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సెక్రటరీ ఎంప్లాయీస్ కూడా మేము అలర్ట్ చేసినాము. ప్రతి దగ్గర కూడా ఎంప్లాయీస్ మన సెక్రటరీ ఎంప్లాయీస్ మరియు డీలర్ కూడా స్టార్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. అప్పటి ముఖ్యమంత్రి భూమి వేసి పూర్తి చేసి కాలువని పంపిణీ చేశారు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇవ్వచ్చు, లేదు వాళ్ళ సైనికు ఓటీపీ ద్వారా ఇవ్వచ్చు. అవి కూడా పని చేయకపోతే కార్డు సునామీ సంఖ్య దీపం పంపిణీ చేయడానికి ఒక మార్గము బాగా ఉంది. మరి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, మన గౌరవ మంత్రులైన సత్తమ్మ గారికి మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని నిర్వహిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సగినేటిపల్లి మండలం అంతర్వేది నావ నారసింహ క్షేత్రాలలో 4వ క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రు బంగారరాజు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ జి నరసింహారావు, పీసీఏసీ అధ్యక్షులు రావూరి నాగు, మండల అధ్యక్షులు నాని, ఎంపీటీసీ నాగరాజు, పి కృష్ణ, గ్రామశాఖ వాసు పాల్గొన్నారు. సార్ చెప్పండి సార్, ఆంధ్రవేది రాగల కారణం. అందరికీ నమస్కారం అండి. నేను అంతర్వేది రావడానికి కారణం ఆయన పిలుపు వచ్చినట్టు లెక్క. ఆయన పిలుపు లేనిది ఏ దేవుడి దగ్గరికైనా మనం వెళ్ళలేము. ముఖ్యంగా నిన్నటి రోజున పాలకొల్లులో ఇరిగేషన్ మినిస్టర్ గారు
నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వచ్చాం. రాత్రి టైం ఎక్కువైందని చెప్పి మల్లికపురంలో స్టే చేసాం. మా మార్కెట్ డైరెక్టర్ గారు నరసింహారావు గారు, అన్న దగ్గరలో అంతర్వేది ఉంది, ఒకసారి దర్శనం చేసుకుంటే మంచిదంటే నాకు ఎప్పటి నుంచో కోరిక. ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా ఆ దేవుడిని దర్శించుకోలేకపోయాం. సడన్గా మా నరసింహారావు రూపంలో ఈరోజు అంతర్వేది నరసింహస్వామి పిలుపునిచ్చారు. మరి అలాగే ఆ మల్లికపురంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒక గొప్ప అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకొని ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి తాలూకా పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళకి నాకు దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం మరిడమ్మ ఆలయం వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి విజేవి రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సెట్టిపలజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ పెయ్యల మంగేష్, ఎంపీడీఓ లక్ష్మణరావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్ పాల్గొన్నారు. నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సీతారాంపురం పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్వచ్ఛంద స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సీతారాంపురం కోరం గ్రామ పంచాయతీ సీతారాంపురంలో ఏర్పాటు చేయబడింది. దానికి మరి అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మణరావు గారు, ఇంకా యువపిఆర్డి గారు, ఏవో గారు, అలాగే పెద్దలు వర్మ గారు, బాబురావు గారు, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మా యువ గారికి అందరూ మరి ఈరోజు అంటే కోరం గ్రామ పంచాయతీ అంటే మరి అత్యంత జనాభా కలిగినటువంటి గ్రామ పంచాయతీ, విశాలమైనటువంటి గ్రామ పంచాయతీ కనుక ఇక్కడ ప్రజలు ఎక్కువ, ఆదాయం తక్కువ. దీన్ని ఏ విధంగా చేయాలి అంటే నిరంతరం అధికారులు ఆదాయం మీద దృష్టి పెట్టి, అలాగే పాలకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, గౌరవ సర్పంచ్ గారు కానివ్వండి, ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా సిబ్బందిని పెంచుకుని రాబోయే రోజుల్లో ఏదైతే పర్యావరణానికి ఉపయోగపడతాయి, మొక్కలు పెంచడం కానివ్వండి, పరిసరాలు శుభ్రంగా ఉంచడం కానివ్వండి, మరి జాయిగా ఈ ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని నిషేధించడం ద్వారా ఇప్పటికే మా గ్రామ పంచాయతీలో అయితే శక్తికి మించి పారిశుద్ధ్యం చేస్తున్నారు. అయినా ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి, అది ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఉన్నంతలో బాగానే చేయగలుగుతున్నారు. రాబోయే రోజుల్లో మరి గ్రామ పంచాయతీ అధికారులు కానివ్వండి, సర్పంచ్ గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.